గురూజీ 72 గంటల్లోని ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, శివాయ గురువే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఆపదార భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయనమామి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళికంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి, ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశి వశాత్ అయినా కానీ ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, సంతాన యోగం సిద్ధిస్తుంది, వ్యాపారం యోగం కలుగుతుంది, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు. ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల, ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా విగ్రహ ప్రామాణికం అంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది. వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి. ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి. శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట. మరి వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగారాధన చేసుకోవడం, ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం, నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య యజ్ఞాధికతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది. మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తరతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి. మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు. కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదైవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు. కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు, కొంతమంది పోచమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు, కొంతమంది మావుళ్ళమ్మ అంటారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది. గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు, ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా. ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు, విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి. లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ట మార్గం అంటే 3 అంగుళాలు మందం ఉండే 3 ఇంచెస్ అంతా కూడా 3 ఇంచెస్ అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైవేద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానైవేద్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది. యజ్ఞాధికృతులు చేసే దగ్గర విగ్రహారాధన చేసుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండో ఫలమో బెల్లమో ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నివేదన ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ విగ్రహ పూర్వజన చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విగ్రహారాధన చేసుకోవడం వల్ల దేవుడు అంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట. దేవుడికి అంతా కూడా ఆకారం లేదు. అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహంతో మన ప్రాణప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల, ఈ విగ్రహమే దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది, దైవశక్తి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల, దేవత ఆరాధన చేయడం వల్ల, భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. కోటి యజ్ఞాన ఫలితం కలుగుతుంది. తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల, విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. మంచి సుఖమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి, అఖండమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశులు కానీ మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల, ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
మకర రాశి మకర లగ్న జాతకులకి విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. మీరంతా కూడా విశేషంగా ఎటువంటి దేవతార్చన చేసుకోవాలి, నిత్య దేవతార్చనలో పూజా విధానంలో ఉండవలసిన విగ్రహాలు ఏంటి, ఎటువంటి పూజా విధానాలు పాటించడం వల్ల ఆకస్మిక ధనలాభం యోగిస్తుంది అంతా కూడా తెలుసుకుంటున్నాం. విశేషంగా మీరంతా కూడా ధనయోగం సిద్ధించాలంటే మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. రాశ్యాధిపతి శనీశ్వరుడు కావున వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ హనుమత్ ఆరాధన కానీ చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం కలుగుతుంది. కులదేవత ఆరాధన ఖచ్చితంగా ఆచరించాలి. ఎవరైతే కులదేవత ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల తరతరాలకు వచ్చిన పూజా విధానం ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. గ్రామ దేవత ఆరాధన చేసుకోవాలి. విశేషంగా అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాన్ని కాపాడుతుంది గ్రామదేవత ఆరాధన ఎవరైతే చేసుకుంటారో. ఎవరి ఇంట్లో అయితే కనుక గ్రామదేవత ఆరాధన మర్చిపోతారు వారి ఇంట్లో అంతా కూడా అశాంతి నెలకొస్తుంది. ఆ గ్రామదేవత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన మర్చిపోతే కనుక ధన వ్యయం కలుగుతుంది. అనుకోకుండా మీకంతా కూడా ఖర్చులు పెరగడం కానీ వచ్చిన సంపద అంతా కూడా సరిపోకపోవడం కానీ ఖర్చులు పెరిగి మీకంతా కూడా అప్పులేమైనా పెరగడం కానీ ఇటువంటి దుఃఖాలంతా కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవాలి. మీ పెద్దవాళ్ళని అడిగి కులదేవత ఎవరో తెలుసుకుని ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. బొబ్బర్లు కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ధనధాన్యాది మృతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. దక్షిణ సహితంగా ఈ యొక్క శనివారం శనిహోరంలో అంతా కూడా నల్లనుమతి దానం చేయడం వల్ల ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది సంపత్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమాలు పాటించాలి. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా 27 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల రావి చెట్టు దగ్గర చెట్టు మొదట్లో అంతా కూడా చక్కెరను అంతా కూడా సమర్పించడం వల్ల చీమలకి ఆహారంగా ఉంటుంది. అటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభ యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా వ్యాపార స్థలంలో మీరంతా కూడా ఖచ్చితంగా లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాలు ఆచరించాలి. లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రేమ.